ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా స్వభావ వందనములు. ఈ సమయంలో దేవుని గురించి నేను కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఒక క్రైస్తవుడు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలంటే, తను జీవించే కాలంలో తన జీవితాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో ముఖ్యంగా ఒక 2 విషయాల గురించి నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. అందులో మొదటిది, ఒక క్రైస్తవుడు కాపాడుకోవాల్సింది, తను కాచుకోవాల్సింది ఏంటంటే తన నాలుకను కాచుకోవాలి జాగ్రత్తగా. రెండోది, తన హృదయాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి. అందుకే మొదటి ఏంటంటే తన నాలుకను జాగ్రత్తగా కాచుకోవాలి. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది: జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన హృదయాన్ని కాపాడుకోవాలి. మొదటిగా, ఒక క్రైస్తవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ఏ విధంగా ఉండాలంటే, ఒకటి, దేవునికి మహిమకరంగా ఉండాలి. రెండోది, మన తోటి సహోదరుడికి ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించే విధంగా ఉండాలి. కొంతమందిని దేవుళ్ళలోకి నడిపించే విధంగా ఉండాలి. అంతేకాని దుర్భాషలు ఆడటం, ఇష్టానుసారంగా మాట్లాడటం అది క్రైస్తవునికి తగదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది: మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు, అవి మీకు తగవు. మనం మొదటగా మన నోటిని జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు మనకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగింది. అది దేవునికి మహిమ. రెండోది, మన హృదయం ఏ విధంగా ఉంది. హృదయం అనేది చాలా ఘోరమైనది. హృదయం అనేది చాలా మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి గలది. మన హృదయం మనల్ని ఎన్నోసార్లు మోసం చేస్తుంది. మన హృదయంలో దేవునికి స్థానాన్ని ఇస్తున్నామా లేదా ఈ లోకాన్ని పెట్టుకుంటున్నామా? హృదయం ద్వారా మన హృదయం మనల్ని మోసం చేసినప్పుడు మనం తెలుసుకోగలుగుతున్నామా లేదా? రెండోది, ఒక క్రైస్తవుడు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలంటే, మొదటగా తన నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి, తన నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండోది, తన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? నీ నోటి మాటలు ఏ విధంగా ఉంటున్నాయి ఒకసారి ఆలోచించు. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. దేవుడి కోసం పరిశుద్ధంగా జీవించు. ఈ మాటలు విని కూడా నువ్వు తృణీకరిస్తున్నావా? నాకు కాదని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు ఈ మాటలు నీకే తెలియపరుస్తున్నాడు. ఈ మాటలు నీతోనే మాట్లాడుతున్నాడు. తృణీకరించుకో మిత్రమా. దేవుడు చెప్తున్న ఈ మాటలు గ్రహించు. దుష్టుడి మాటలు ఎత్తుపోకుండా నీ హృదయాలు ఫలింప చేసుకో. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.